Good morning, my dear students. How are you all, Nana? Hope you are fine and enjoying the online classes, Nana. So, day before yesterday, a question is Nana. Day before yesterday, homework is Nana. What mass lo? Question okkalu question andaru mistake chesaru Nana. Enduko ardham kaledu. ఈ క్వశ్చన్ అందరూ మిస్టేక్ చేశారు అన్న చూడండి ఒకసారి ఎస్డబ్ల్యూ క్వశ్చన్ అందరూ సేమ్ మిస్టేక్ రిపీట్ చేశారు ఎందుకో నాకు అర్థం కాలేదు ఒకసారి చూడండి అన్న సో ఫస్ట్ దీంట్లో ఏం చేయాలన్నా మల్టిప్లికేషన్ చేయాలి ఎందుకు మైనస్ ఎడిషన్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ దట్ మీన్స్ సబ్ట్రాక్షన్ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ వాట్ యు హావ్ టు డు పెర్ఫార్మ్ ఫస్ట్ మల్టిప్లికేషన్ 5 into 2 ఎంత 10. So 12 minus 8 plus 10. 12 minus 8 plus 10. Now we have to do the addition. No, Nana. ఇప్పుడు ఏం చేయాలి మనం ఎడిషన్ చేయాలి ఎడిషన్ అంటే 8 plus 10 చేశారు 8 plus 10 ఎందుకు చేయకూడదు 8 plus 10 చేశారు ఎందుకు మిస్టేక్ అని చెప్పాను నేను 8 కి బిఫోర్ వేసేయడం చూడండి ఇక్కడ మైనస్ ఉంది 8 కి బిఫోర్ మైనస్ ఉంది మైనస్ ఉంటే పెర్ఫార్మ్ చేయొచ్చు ఎడిషన్ No. So what you have to add first? 12, 10. So 12 plus 10 minus 8. So 12 plus 10, 22 minus 8. That is equal to 14. Okay, Nana? And if for suppose like this is there. ఇలా ఉంటే చేయాలి 8 plus 10 చేసేయచ్చు. No problem at all. But here there is a sign minus. మనం క్వశ్చన్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు డివిజన్ ఉన్నా మల్టిప్లికేషన్ ఉన్నా ఎడిషన్ ఉన్నా పర్లేదు చేసేయచ్చు కానీ ఎప్పుడైతే మైనస్ సైన్ ఉన్నదో అక్కడే మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాలి ఎక్కడైతే మైనస్ కనిపించిందో అక్కడ కాన్సన్ట్రేషన్ కంపల్సరీ పెట్టాలి ఎందుకని సార్ అంటే ఆ మైనస్ వల్ల మొత్తం ఆన్సర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఓకే అండి మీరు ఇక్కడ ఏం చేశారు 12 minus 18 that is equal to minus 6 అని పంపించారు 8 plus 10 చేశారు కానీ 8 plus 10 minus 8 plus 10 minus 8 plus 10 minus 8 plus 10 ఇది 8 plus 10 కాదు minus 8 plus 10 is that clear Nana all of you once check the answer Nana maximum all the students they done mistake in this sum చెక్ చేసుకున్నారా నాన్న ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది ఓకే సో let us continue that today's class first question of today's class Fourteen minus 12 minus 9 minus 7 minus 6 minus 2 part. This is the first question of today's class. సో క్వశ్చన్ చూసిన వెంటనే మనకు మైండ్లో రావాల్సింది ఏం వర్డ్ నానా క్వశ్చన్ చూసిన వెంటనే మనకు మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సిన నేమ్ ఏంటన్నా BODMAS వాట్ ఈస్ దట్ BODMAS 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 మనకు మైండ్లో రావాలి సో BODMAS లో ఫస్ట్ యూ హావ్ టు పెర్ఫార్మ్ బ్రాకెట్ లో చూడండి బార్ బ్రాకెట్ ఉంది సింపుల్ బ్రాకెట్ ఉంది ఫ్లవర్ బ్రాకెట్ ఉంది square bracket ఉంది all the four brackets you have so first you have to resolve that means first you have to remove bar bracket kana geetika listen these questions carefully so first మనం దీంట్లో ఏం రిమూవ్ చేయాలన్నా బార్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి ఏం రిమూవ్ చేయాలి బార్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి సో 14
మైనస్ 12 మైనస్ 9 మైనస్ 7 మైనస్ బార్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంటే బార్ బ్రాకెట్ కి ముందు మైనస్ సైన్ ఉన్నది. బార్ బ్రాకెట్ కి ముందు మైనస్ సైన్ ఉంది. మైనస్ సైన్ నుండి ఏమవుతుంది? బ్రాకెట్ లో ఉన్న సైన్ చేంజ్ అవుతుంది. మైనస్ సైన్ ఉంది, ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 7 మైనస్ 6 ప్లస్ 2. ఓకేనా? బార్ బ్రాకెట్ రిమూవ్ అయిందన్న ఈ క్వశ్చన్ లో. సో బార్ బ్రాకెట్ రిమూవ్ చేసాం. సో ఇప్పుడు ఏం రిమూవ్ చేయాలి? సింపుల్ బ్రాకెట్ పారాంథసిస్ రిమూవ్ చేయాలి. అంటే ఇది సాల్వ్ చేయాలి. ఓకేనా? సో 14 మైనస్ 12 మైనస్ 9 మైనస్ సో ఇక్కడ ఏం చేయాలి? సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది మళ్ళీ. ఇందాక ప్రాబ్లమే మళ్ళీ రిపీట్ అయింది. ఉన్నానా? ఇప్పుడు ఏం చేయాలి? 6 + 2 చేయాలా? ఇక్కడ సబ్ట్రాక్షన్ ఉంది, ఎడిషన్ ఉన్నది. 7 మైనస్ 6 + 2. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? 6 + 2 చేయాలా? నో. ఏం చేయాలన్నా? 7 + 2 చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం? 7 + 2 చేయాలి. ఎందుకని? హియర్ దేర్ ఇస్ ఎ మైనస్ సైన్ ఫర్ ద 6. 6 కేసు ఏమన్నా మైనస్ అయ్యింది. సో మనం ఏం చేయాలి? 7 + 2 మైనస్ 6. సో 14 మైనస్ 12 మైనస్ 9 మైనస్ 7 + 2 9 మైనస్ 6. సో 9 మైనస్ 6 14 మైనస్ 12 మైనస్ 9 మైనస్ 9 మైనస్ 6 ఎంతనా? 3. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ సింపుల్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంటే బ్రాకెట్ లో సింగిల్ నెంబర్ ఉండాలి అని చెప్పాను. సింగిల్ నెంబర్ వచ్చిందనా? ఎస్. సో ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ సైన్ ఉంది. సో బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఏమవుతుంది? మైనస్ చేంజ్ కింద మారిపోతుంది. 14 మైనస్ 12 మైనస్ 9 మైనస్ 3. సింపుల్ బ్రాకెట్ పారాంథసిస్ కూడా రిమూవ్ అయిపోయింది. పారాంథసిస్ కూడా రిమూవ్ అయ్యింది. Okay, Nana? Now what you have to do? Remove this flower bracket. How to remove this flower bracket? For removing this flower bracket, how to perform whatever the operations in this bracket. This bracket lo em unnadi nana 9 minus 3 undi. So 9 minus 3 enta nana 6. So 14 minus 12 minus 6. ఫ్లవర్ బ్రాకెట్ లో సింగిల్ వాల్యూ వచ్చింది. సో ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేయొచ్చునా? yes రిమూవ్ చేయొచ్చు. సో 14 మైనస్ 12 మైనస్ 6 ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేసాం. సో ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అవుతుంది అన్న 12 మైనస్ 6. సో 14 మైనస్ 12 మైనస్ 6 6 12 మైనస్ 6 6. సో స్క్వేర్ బ్రాకెట్ లో కూడా సింగిల్ వాల్యూ. సో రిమూవ్ చేద్దాం. 14 మైనస్ 6 8. 14 minus 6 8. That is the answer for this question. Is that clear on all of you? Okay nana? Note cheyandi. Step by step note cheyandi. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. స్టాప్ రైటింగ్ అన్న వన్స్. అన్నా నేను చెప్తున్నప్పుడు వినండి నాన్న. చెప్పడం అయిపోయిన తర్వాత నేను పక్కకు తప్పుకుంటాను. అప్పుడు ఏం చేయాలి? పాస్ చేసి ఆ క్వశ్చన్ మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు పాస్ చేయండి, క్వశ్చన్ మొత్తం కనిపిస్తుంది. ఓకేనా? అలా నోట్ చేసుకోండి. సో చెప్తున్నప్పుడు మాత్రం వినండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ స్టాప్ రైటింగ్ అని ఆల్ ఆఫ్ యూ లిసన్ ఆల్ ఆఫ్ యూ. సో 14 మైనస్ 12 మైనస్ 9 మైనస్ 7 మైనస్ 6 minus 2 bar. Okay nana? Here this question contains minus sign and all the 4 brackets. అంటే మనకి BODMAS. సో బ్రాకెట్ రిమూవ్ చేయకుండా ఆఫ్ లోకి, డివిజన్ లోకి, మల్టిప్లికేషన్ లోకి, ఎడిషన్ లోకి, సబ్ట్రాక్షన్ లోకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు. సో బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. సో బ్రాకెట్ రిమూవ్ చేయాలి అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ వి హావ్? 4 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. వాట్ ఆర్ ద 4
bar bracket, parentheses are simple brackets, flower brackets are curly braces. Next, rectangular brackets are square brackets. These are the 4 types of brackets. So first preference is bar bracket. So bar bracket remove cheyali ante bar bracket ki mundu minus ayundi. Bar bracket ki mundu minus ayundi. Appudu emotundi bar bracket lopala unna value change avutundi ante plus 9 avutundi. So 7 minus 6 plus 2 ayundi. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, సింపుల్ బ్రాకెట్ బార్ బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది, సింపుల్ బ్రాకెట్ పారెంథసిస్ ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ ఆపరేషన్ ఏం చేయాలి, ఫస్ట్ 7 plus 2 చేయాలి. ఇక్కడ రెండు చేయాలి అన్న మైనస్ ఎడిషన్. సో ఫస్ట్ యు హావ్ టు డు ద ఎడిషన్ ఆఫ్ BODMAS ఎడిషన్ ఆఫ్టర్ ద సబ్ట్రాక్షన్. సో ఎడిషన్ 7 plus 2 minus 6 చేస్తే 9 minus 6 అయింది. ఎంత వచ్చింది 3. ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాసేసుకోవాలని. ఓకేనా? చూడండి పై నుంచి ఏమీ క్వశ్చన్ నేను ఎక్కడా మార్చలేదు, ఓన్లీ మనం రిజాల్వ్ చేసేది ఈ బ్రాకెట్స్ లో కాబట్టి బ్రాకెట్ లో మాత్రమే చేంజ్ అవుతూ వచ్చిన వాల్యూ. ఓకేనా? ఇక్కడ బ్రాకెట్ లో సింగిల్ వాల్యూ ఉంది అండ్ దేర్ ఇస్ a minus sign. సో సింప్లీ రిమూవ్ ద బ్రాకెట్ అండ్ కీప్ ద మైనస్ సైన్. మైనస్ సైన్ పెట్టేసాను. అప్పుడు ఏమైంది, బ్రాకెట్ రిమూవ్ అయిపోయి బ్రేసెస్ లోకి వచ్చింది. సింపుల్ బ్రాకెట్ రిమూవ్ అయ్యి బ్రేసెస్ లోకి వచ్చింది. దట్ మీన్స్ కర్లీ బ్రాకెట్ లోకి వచ్చింది నా ఆన్సర్. సో 9 minus 3 ఎంతనా 6. సో కర్లీ బ్రేసెస్ లో కూడా ఓన్లీ సింగిల్ వాల్యూ వచ్చింది. సో దాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు కదా. సో 12 minus 6. ఇప్పుడు ఏమైంది, స్క్వేర్ బ్రాకెట్స్ లోకి వచ్చింది వాల్యూ. సో 12 minus 6 6. సో స్క్వేర్ బ్రాకెట్ లో కూడా సింగిల్ వాల్యూ. సో రిమూవ్ దిస్ బ్రాకెట్. 14 minus 6. What is the answer? 8 is the answer. ఓకేనా? 1 by 1 బ్రాకెట్స్ రిమూవ్ చేసుకుంటూ రావాలి. Is it clear now all of you? So next question. అన్న మీరు కేర్ఫుల్ గా వినని వాళ్ళకే మిస్టేక్స్ వచ్చినాయి. కేర్ఫుల్ గా వీడియో విని నోట్స్ రాసి ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మిస్టేక్స్ అయితే రాలేదు. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ కాకుండా సింపుల్ గా వినేసి వదిలేసిన వాళ్ళకి మిస్టేక్స్ వచ్చినాయి అన్న. సో సెకండ్ క్వశ్చన్, the value of numerical expression 27 into 18 minus 16 into 5 minus 4 minus 1 is 32 అన్నాను. అంటే క్వశ్చన్లో ఏమన్నా చదవన్నాను ఒకసారి. ఈ బాట్మాస్ ఎక్స్ప్రెషన్ని ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత అంటున్నా 32 అంట. చెక్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అన్నా 32 అన్నాడు. చెక్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. సో 27 into 18 minus 16 into ఏమైందండి ఇక్కడ 5 minus 4 చెప్పాలి మీరు వెంటనే. ఏమవుతుంది, ఇక్కడ బార్ బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే +1. నేను చదువుతున్నది వినపడుతుందా అందరికీ? నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా. చూడండి 27 into అని చదువుతున్నాను. 27 ఇప్పుడు వరకు ఇంటూ అని చదవలేదు. ఇప్పుడు ఇంటూ ఎందుకు చదువుతున్నాను నేను? There is no sign between the number and the bracket. Bracket ki number ki మధ్యలో ఏ సైన్ అయినా ఉన్నదన్నా? There is no sign. No sign అంటే ఏమని రిప్రజెంట్ చేశాను నేను? ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లోనే చెప్పాను ఇంటూ. సైన్ ఏమీ లేకపోతే అది ఏమవుతుందన్నా ఇంటూ. సో 27 into 18 minus 16 into 5 ఇక్కడ ఏమవుతుంది చెప్పనా? 4 plus 1 5 plus 1 5 plus 1 నే చేయాలి. ఎందుకు? హియర్ దేర్ ఇస్ ఎ మైనస్ సైన్ ఫర్ 4. సో 5 plus 1 minus 4. సో 27 into 18 minus
16 into 5 plus 1 6 minus 4. 27 into 18 minus 16 into 6 minus 4 2. So 16 into 2 bracket remove చేయాలంటే ఇక్కడ ఏం జరగాలన్నా into జరగాలి ఎందుకు there is no sign between the bracket and the numeral value. So 27 into 18 minus 16 into 2 simple bracket remove చేస్తాం. So 27 into 18 minus 16 into 2 32. So 27 into 18 ఇక rectangular bracket remove చేద్దాం ఏమవుతుంది 18 minus 32. So 27 into 18 minus 32 18 minus 32 ఎంతనా? Yes, very good. Minus 14. So 27 into minus 14. 27 into minus 14 చేయనా? 27 into minus 14 చేయాలి. ఎంతనా? minus 378. So question ఏమన్నాడు? The value of that expression is 32 అన్నాడు. మనకు వచ్చిన వాల్యూ ఎంత? minus 378. So the statement is false. రాయాల్సిన లాస్ట్ లైన్ అన్నా. Therefore the given statement is false. లాస్ట్ లైన్ రాయాలన్నా మనము. Therefore the given statement is false. నోట్ చేసిన తర్వాత లాస్ట్ లో therefore the given statement is false. ఎందుకన్నా మనకు న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ని క్లియర్ చేస్తే వచ్చిందంత -378. But what he given? If you clear that if you solve that equation, you got the answer. మనం ఆన్సర్ ని క్లియర్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందన్న క్వశ్చన్ సాల్వ్ చేస్తే 32 వస్తుంది అంటున్నాడు. కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 378. So the given question is false. Okay na? So next one. నేను ఎలా అయితే చెప్తున్నానో అలా మీరు కూడా వారాలు చెప్పుకుంటూ రాయండి. మనసులో చెప్పుకోండి, పైకి ఏం చెప్పనవసరం లేదు. మనసులో చెప్పుకుంటూ రాశారనుకున్నాను ఆ టర్మ్ ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది అర్థమవుతుందన్న. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. 9 minus 7 minus 24 divided by 8 plus 6 into 2 minus 16. That is the question. 9 minus 7 minus 24 divided by bracket of 8 plus 6 into 2 minus 16. So first you have to resolve these simple bracket or parenthesis. దీన్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే దాంట్లో ఉన్న ఆపరేషన్స్ ఏమైనా చూడనా? ప్లస్ ఇంటూ మైనస్. ఫస్ట్ వాట్ యు హావ్ టు పెర్ఫార్మ్? ఇంటూ. ఫస్ట్ వాట్ యు హావ్ టు పెర్ఫార్మ్ నా? ఇంటూ. సో 9 minus 7 minus 24 divided by 8 plus 6 into 2 12 minus 16 bracket. So here plus minus.
ప్లస్ మైనస్. ఫస్ట్ యూ హావ్ టు పెర్ఫార్మ్ ప్లస్ ఆపరేషన్. ఏం చేయాలన్నా ప్లస్ చేయాలి. సో 9 మైనస్ 7 మైనస్ 24 డివైడెడ్ బై 8 ప్లస్ 12 20 మైనస్ 16. సార్ ఏ స్మాల్ డౌట్ సార్. ఇలానే మైనస్ అయిన ఉంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేశారు కదా సార్, మరి ఇక్కడ కూడా ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేయాలి కదా సార్. ఓకేనన్నా, చూడండి ఇక్కడ 8 అని అంటే దాని అర్థం ఏమని చెప్పాను, ఓన్లీ సింగిల్ నెంబర్ ఉంటే ఏమని చెప్పానా, దెర్ ఈజ్ ఏ ప్లస్ సైన్ ఇమేజినరీ. ప్లస్ అనేది ఎప్పుడూ ఉంటుంది ఒక హోల్ నెంబర్కి అని చెప్పాను నేను. ఏదైనా ఒక నెంబర్ రాస్తే జస్ట్ మామూలుగా ఒక నెంబర్ రాసాము అంటే దానికి ఎప్పుడు పాజిటివ్ వాల్యూ ఉంటుంది, దట్ మీన్స్ ప్లస్ అనే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ 8 ప్లస్ 12 నాన్న. ఓకేనా, సో 8 ప్లస్ 12 క్లియర్గా కనిపిస్తుంది. 8 ప్లస్ 12 మైనస్ 16. కానీ ఇందాక వరకు మనకి ఏమొచ్చింది, 8 మైనస్ 12 ప్లస్ 4 అని వస్తుంది. 8 మైనస్ 12 ప్లస్ 4 ఇందాక క్వశ్చన్లో చూడండి అన్న, ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ అదే. సో దీంట్లో కూడా మనము ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేయాలనేది రూల్ మాత్రం లేదు. ఓకేనా నాన్న, మనం ఎడిషన్ చేస్తున్నప్పుడు ఆ నెంబర్కి ముందు ఏమున్నది చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ నెంబర్కి ముందు ఏమీ లేదు, అందుకని డైరెక్ట్ ఎడిషన్ చేస్తాం. ఇఫ్ ఫర్ సపోజ్ ఈ నెంబర్కి మైనస్ 8 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఈ మైనస్ 8ని మైనస్ 16ని యాడ్ చేస్తాం. ఈ మైనస్ 8ని మైనస్ 16ని యాడ్ చేస్తాం. ఓకేనా, సేమ్ సైన్ ఉంటే సమ్ అని చెప్పాను. సేమ్ సైన్ సమ్, డిఫరెంట్ సైన్ డిఫరెన్స్. సేమ్ సైన్ సమ్, సేమ్ సైన్ సమ్, డిఫరెంట్ సైన్ డిఫరెన్స్. ఓకేనా నాన్న. సో ఇక్కడ 12 మైనస్ 16, 9 మైనస్ 7 మైనస్ 24 డివైడెడ్ బై 20 మైనస్ 16 ఎంతనా 4. వెరీ గుడ్. సో దెర్ ఈస్ నో సైన్, దట్ మీన్స్ ప్లస్ కానీ మైనస్ కానీ ఏమీ సైన్ లేదు కాబట్టి సింపుల్ గా రిమూవ్ చేసేద్దాం బ్రాకెట్ ని. సో 9 మైనస్ 7 మైనస్ 24 డివైడెడ్ బై 4 బ్రాకెట్ రిమూవ్. సో 24 డివైడెడ్ బై 4 చేయాలి ఫస్ట్. 7 మైనస్ 24 చేయాలన్నా 24 డివైడెడ్ బై 4 చేయాలి. ఎంతనా 24 డివైడెడ్ బై 4. 24 డివైడెడ్ బై 4 అంటే ఏమైతుందని ఇక్కడ హౌ టు కౌంట్ ద టేబుల్ ఆఫ్ 4. ఎందుకు, డివిజన్ కి రైట్ సైడ్ ఉన్న నెంబర్ ఏంటి 4 ఉంది కాబట్టి 4 టేబుల్ లో 24 హౌ మెనీ టైమ్స్ 6 టైమ్స్. వెరీ గుడ్. సో 9 minus 7 minus 6 1. So there is minus sign before the bracket, so simply remove the bracket. 9 minus 1 gives the answer 8. 9 minus 1 gives the answer 8. Okay na nanna. Note change. And one more thing, 6th class students ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక గేమ్ అనేది ఏదైనా ఫ్రీ ఫైర్ కానీ ఏదైనా ఆన్లైన్ గేమ్ కానీ ఆఫ్లైన్ గేమ్ కానీ ప్లే చేస్తే ఆడితే కనుక క్లాసెస్ అనేవి రావు. ఓకేనా, కేర్ఫుల్గా వినండి. మీరు ఎప్పుడైతే గేమ్ ఆడతారో అప్పుడు మీకు క్లాసెస్ అనేవి రావు. ఇస్ దట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎందుకని రావు సార్ అంటే మీరు ఆడితే ఒక్కళ్ళు ఆడినా అందరికీ లాగౌట్ అయిపోతుంది డివైస్. సేమ్ ప్రాబ్లం నైట్ జరిగింది. ఈ రోజు క్లాసెస్ చాలా మంది ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని క్లాసెస్ వినడం, నెక్స్ట్ మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. లాగౌట్ లాంటివి చేసినా కానీ అందరికీ లాగౌట్ అయిపోతుంది అన్న. సో ఒక్క స్టూడెంట్ చేసిన మిస్టేక్ అందరూ సఫర్ అవుతున్నారు. ఓకేనా, మీ వల్ల మేము ఇంకా సఫర్ అవుతున్నాం. మేము ఇక్కడ క్లాసెస్ చెప్పాలి, మళ్ళీ మీకు అక్కడ ఆన్లైన్ క్లాసెస్ పంపించాలి.
సో మైండ్ దట్ వన్ అన్న, ప్లీజ్ డోంట్ డూ ఎనీ యాక్షన్స్. మీకు లాగౌట్ అయ్యింది అంటే వెంటనే కన్సల్ట్ చేయండి. నాగరాజ్ సార్ నెంబర్ ఉంది, నా నెంబర్ ఉన్నది. సో ఇద్దరిలో ఎవరికి ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం. కానీ మీరు ఏం చేస్తున్నారు, ఫర్గట్ పాస్వర్డ్లు ఇవన్నీ కొడుతున్నారు. ఎందుకని అలా చేస్తున్నారు, తెలివితేటలు ఎక్కువయ్యి. అలా చేయమని మేము చెప్పామా? చెప్పామేరా? చెప్పలేదు కదా. సో ఒక స్టూడెంట్ వల్ల అందరు స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. అది చూసుకోండి. సో అందుకనే చాలా కేర్ఫుల్గా విన్నా క్లాస్ విన్నట్టు నోట్ చేసుకోవడం తప్ప, మీరు దాంట్లో ఏమైనా లాగౌట్ అయితే మాకు ఫోన్ చేయండి. ఒక్క పర్సన్కి లాగౌట్ అయినా కానీ మాకు ఫోన్ చేయండి దయచేసి. అది మైండ్లో పెట్టుకున్నాను. మీరు ఫర్గట్ పాస్వర్డ్లు ఇలాంటి ఏది చేసినా మొత్తం పాస్వర్డ్ చేంజ్ చేయడం అందరికీ పోతుంది. ఆ పాస్వర్డ్ ఏంటో కూడా మాకు తెలియట్లేదు. మళ్ళీ మేము కొత్త అకౌంట్ క్రియేట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి జరిగిన వీడియోస్ అన్నింటిలోనూ అది డౌట్ చేసుకుని ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుందన్న? ఇస్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్? డేస్ వర్క్ని కాస్త 1 అవర్ 2 అవర్స్లో చేయగలమా మేము? వీఆర్ నాట్ రోబోట్స్ నో, వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ. మీలాగానే మేము కూడా హ్యూమన్ బీయింగ్సే. సో కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకుని జాగ్రత్తగా మీరు క్లాసెస్ వినేసి వదిలేయడం తప్ప, ఓకేనా? ప్రాక్టీస్ చేసుకోవడం, ఖాళీ టైం ఉంటే ప్రాక్టీస్ చేసుకోవడం, అంతేగాని గేమ్స్ ఆ ఫ్రీ ఫైర్ పబ్జీ పేరెంట్స్ ఉన్నా కానీ ఎందుకు ఆడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఏమనట్లేదు మీ పేరెంట్స్, ఆ గేమ్స్ని హైట్లో పెట్టేస్తున్నారు, గేమ్ ఆడేస్తున్నారు. ఇప్పటి వరకు 6th క్లాస్ ఏ ప్రాబ్లం లేదనుకున్నాం, ఆ 6th క్లాస్ కూడా పోయింది నిన్న నైట్. ఎందుకని అలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒక్క స్టూడెంట్ చేసిన మిస్టేక్ అందరు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. 6th క్లాస్ పోయింది, అలానే 9th క్లాస్. 6th క్లాస్ 9th క్లాస్ ఇద్దరు అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే పోయింది. ఆండ్రాయిడ్ 11 డివైస్ నేమ్ కూడా మాకు కనిపెట్టేశాం. అది ఎవరైతే దొరుకుతారో వాళ్ళు ఉండో చెప్తున్నాను. అంటే రెడ్మీ ఫోన్లో చూసే వాళ్ళకే ఇది లాగౌట్ అయింది. ఫస్ట్ వాళ్ళే పాస్వర్డ్ చేంజ్ చేశారు కూడా. 6th క్లాసు 9th క్లాసు ఇద్దరు ఒక ఫోన్ నుంచే చేశారు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళేనా అది. సో జాగ్రత్తగా మీరు పక్కాగా మెయింటైన్ చేయండి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఏమీ యాక్షన్స్ చేయకండి. అర్థమైందనా? ఫర్గట్ పాస్వర్డ్ ఇవన్నీ కొట్టేసి పాస్వర్డ్ చేంజ్ చేసేసి అందరికి సఫర్ అయ్యేలా చేయకండి. లాగౌట్ అయితే మాకు ఫోన్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 into 2 minus 3 minus 5 minus 7 plus 2 of 4 minus 19. What is the question, Nana? Note down that question, all of you. Five into 2 10 minus అంటే దీనికి ఏమి సైన్స్ ఏమీ లేవు కాబట్టి సింపుల్గా 5 into 2 చేస్తాం. 10 అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, ఈ సింపుల్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. సో 3 minus 5 minus 7 plus 2 of 4 కదా ఫస్ట్ చేయాల్సింది. 2 of 4 అంటే 2 into 4 minus 19. So 10 minus 3 minus 5 minus 7 plus 2 into 4 8. 2 into 4 8 minus 19. So 10 minus 3 minus 5 minus 7 plus 8. 7 plus 8. Yes, very good. 15 minus 19. 15 minus 19. So 10 minus 3 minus 5 minus 15 minus 19. మ్యాక్సిమం ఇది అందరూ అర్థమైపోయింది. రాత్రి చేశారు, సారీ డే బిఫోర్ ఎస్టర్డే హోంవర్క్ పంపించినప్పుడు అలానే చేశారు. 15 minus 19 అందరికీ అర్థమైంది నాకు తెలిసి. ఏం చేయాలి? 19 minus 15 చేసి ఎంతనా 4 minus. ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. స్మాల్ నెంబర్ మైనస్ లార్జ్ నెంబర్ చేయాలి అంటే
Simply have to keep the minus sign and subtract a large number minus small number. చేద్దామే. సో ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేయాలి. బ్రాకెట్ ముందు మైనస్ సైన్ ఉంది. బ్రాకెట్ లో ఉన్న సైన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో 10 minus 3 minus 5 plus 4 బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. సైన్ చేంజ్ చేసాం కదా, బ్రాకెట్ రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎంత ఆన్సర్? 10 minus 3 minus 5 plus 4 9. So 10 minus ఇప్పుడు ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. ఈ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. బ్రాకెట్ ముందు మైనస్ చేయాలి. సో 3 minus 9 3 minus 9. So 10 minus 3 minus 9 ఎంతనా? Yes, very good, minus 6. So 10 బ్రాకెట్ ముందు మైనస్ ఉంటుంది. బ్రాకెట్ లో ఉన్న సైన్ చేంజ్ అవుతుంది కదా, plus 6. How much? 16 is the answer. 10 plus 6 60. Is that clear now, all of you? Okay, so let us note down the homework. Plus 4 minus 3 into 8 minus 5 bar plus 1 minus 9 bracket. అంటే చూడండి, ఈ బ్రాకెట్, ఈ బార్ బ్రాకెట్ కి పైన మైనస్ అని ఉంటుంది. సారీ, ఇక్కడ 8 minus 5 కి బార్ ఉంది కానీ బార్ కి ముందు ఏమీ లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాము? సింపుల్ గా బార్ బ్రాకెట్ రిమూవ్ చేసేస్తాం, అంతే, ఏమీ చేంజెస్ చేయక్కర్లేదు. ఈ బార్ బ్రాకెట్ ని రిమూవ్ చేస్తే చాలు, 8 minus 5 plus 1 అవుతుంది, అంతే, కొత్తగా ఏమీ చేయక్కర్లేదు కదా. సో ఇక్కడ 3 కి బ్రాకెట్ కి మధ్యలో ఏమీ లేదు, అంటే ఏం చేయాలి? ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? రిమెంబర్ దట్ అండ్ సాల్వ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ అండ్ సెండ్ ద homework to me. Okay, see you again in the next class. Bye my dear students.